నా ప్రేమ నీకోసమే 21st చాప్టర్. ఒక చేతిలో కూతుర్ని పట్టుకుని ఇంకో చేతితో ఇందు చంప నిమురుతూ ఏమైనా చెప్పాలా అని సున్నితంగా అడుగుతాడు శివ. అమ్మ ఫోన్ చేసింది. ఒక 4 రోజులు మనల్ని రమ్మంటుంది. పాపని చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు అంటుంది. వెళ్తావా మరి అని శివ అంటే, మీరు మాతో రారా అని అంటుంది ఇందు. లేదిందు, ఇప్పుడు బ్యాంక్లో చాలా వర్క్ ఉంది. ఇప్పుడు లీవ్స్ అంటే కష్టం. నువ్వు పాపని తీసుకొని వెళ్ళు, నేను నిన్ను అక్కడ దించేసి వస్తాను అంటాడు. అయితే మీరు ఫ్రీ అయినప్పుడే వెళ్దాంలేండి అంటుంది. అలా ఎందుకు చెప్పు, అత్తయ్య వాళ్ళు కూడా పాపని చూడగా చాలా రోజులవుతుందిగా. నాకేమో ఇప్పుడప్పుడే లీవ్స్ అంటే కష్టం. అందుకే మీరు వెళ్ళరండి, ఎలాగో దింపడానికి తీసుకురావడానికి నేను వస్తానుగా, అప్పుడు కలిసినట్టుంటుందిలే వాళ్ళని అంటాడు శివ. ఏమో నాకేం నచ్చట్లేదు మీరుండకుండా మేము వెళ్ళడం అని ఇందు అంటుంది. నీ ఇష్టం మరి, నువ్వు తొందరగా నీ పుట్టింటికి వెళ్ళొస్తే నీకే బెటర్. ఆ తర్వాత నేను పంపించమన్నా నేను పంపించను చెప్తున్నా అని అంటాడు. అబ్బో ఎందుకు పంపించారు మీరు అని అడుగుతుంది ఇందు. ఎందుకంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళి వచ్చాక నీ టైం మొత్తం నాకే కావాలి కాబట్టి. పెళ్ళైన 2 months కాపురం చేశామేమో, అందులో కూడా నా బిజీ వల్ల కొన్ని రోజులే కోతలే. తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడం, కాంప్లికేషన్స్ అన్ని దూరం ఉండడం, సిజేరియన్ వల్ల డెలివరీ తర్వాత కూడా దూరంగానే ఉన్నాం. ఇప్పుడు ఎలాగో పాపకి 6 months కంప్లీట్ అయ్యాయి కాబట్టి పాప గురించి కాదు, నా గురించి కూడా కాస్త ఆలోచించు తల్లి అని డ్రామాటిక్గా అంటాడు శివ. అవును మరి, నేనేం దూరం పెట్టానా మిమ్మల్ని? నా హెల్త్ అని మీరేగా దూరంగా ఉన్నది. ఇంకో 6 months కూడా అలాగే ఉండండి. ఇషి బర్త్డేకి మనం 2nd innings స్టార్ట్ చేద్దాం అని అల్లరిగా అంటుంది ఇందు. ఆ మాటలకి గుర్రుగా చూస్తాడు శివ ఇందు వైపు. ఆ ఎక్స్ప్రెషన్కి అందంగా నవ్వేస్తుంది ఇందు బీబీ. తల్లి నవ్వు చూస్తూ పొట్టిది కూడా నవ్వుతుంది. వాళ్ళిద్దరు నవ్వు చూస్తూ, మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి ఇందు, నేనున్నా లేకపోయినా అని అంటాడు శివ. వెంటనే నవ్వడం ఆపేసి, మీరెందుకుండరు మాతో? ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మొగుడని కూడా చూడకుండా కొట్టేస్తా అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అరే బంగారం, మమ్మీకి కోపం వచ్చినట్టుందిరా, ఏం చేస్తే పోతుందంటావ్ అని కూతురుతో ముచ్చట్లలో పడిపోతాడు శివ. శివ మీద అలిగి కిచెన్లో కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. పాపని తీసుకుని కిందికి వస్తాడు శివ. అక్కడ హాల్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర కూర్చున్నాడు పాపతో. ఇందు పాప కోసం ఉగ్గు ప్రిపేర్ చేసుకొచ్చి, పాపనిటివ్వండి తినిపించాలి అంటుంది. కానీ పాప శివ షర్ట్ గట్టిగా పట్టుకుని నేను తినను అన్నట్టు మారం చేస్తుంది. అల్లరి పిల్ల, మీ నాన్నను చూసుకుని తినకుండా తప్పించుకుందామనుకున్నావా? ఇట్రా ముందు అని అంటుంది కోపం నటిస్తూ. ఎందుకు ఇందు అలా బెదిరిస్తావు? నేను పాపనెత్తుకుని గార్డెన్లో తిప్పుతూ కబుర్లు చెప్తాను, నువ్వు తినిపించు, అప్పుడు బుద్ధిగా తింటుంది అని పాపతో కలిసి గార్డెన్లోకి వెళ్తాడు. వెనకాలే ఇందు కూడా వెళ్తూ అత్తయ్య మావయ్య మీరు భోజనం చేసేయండి, మంగ వడ్డేస్తుంది అని చెబుతుంది. సరే మేం తింటాంలే, ముందు పాపకి తినిపించు అని చెప్తారు నర్మద గారు. సరే అని ఇందు కూడా గార్డెన్లోకి వెళ్ళేసరికి శివ పాపతో కబుర్లు చెబుతూ గార్డెన్లో చెట్లన్నిటినీ చూపిస్తూ ఉంటాడు. తండ్రి చెప్పే మాటలు అర్థమవుతున్నాయో లేదో గాని ఆ పొట్టిది మాత్రం కిలకిలా నవ్వుతుంది. వాళ్ళని అలాగే చూస్తూ అక్కడ నిలబడిపోతుంది ఇందు, పాపకి తినిపించడం కూడా మర్చిపోయి. ఎందుకింకా ఇందు రాలేదని శివ వెనక్కి తిరిగేసరికి అక్కడే నిలబడి వాళ్ళని చూస్తున్న ఇందుని చూసి, ఏంటిందు అక్కడే ఆగిపోయావు అని అంటాడు శివ. ఆ మాటకి ఈ లోకంలోకి వచ్చిన ఇందు, మీ ముచ్చట్లు వింటూ అక్కడే ఆగిపోయాయి నా అడుగులు అంటూ ముందుకు వచ్చి
పాపకి తినిపించడం మొదలు పెడుతుంది. శివతో ఎక్కువ మాట్లాడకుండా. అలిగింది కదా ఇందు బేబీ. ఇద్దరూ కలిసి పాపకి పూర్తిగా తినిపించి లోపలికి తీసుకొస్తారు. ఆలోపు నర్మద గారు ఇంకా సదానందం గారు కూడా తినేసి అక్కడే సోఫాలో కూర్చోవడంతో పాపని వాళ్ళకిచ్చి వాళ్ళు తినడానికి కూర్చుంటారు. తినేటప్పుడు శివ మాట్లాడాలని ప్రయత్నించినా ఇందు మాత్రం అలకపాన్పు మీద నుంచి దిగదు. తినడం అయిపోయేసరికి నర్మద గారి ఒడిలో పడుకున్న పాపని ఎత్తుకొని శివ పైకి వెళ్ళిపోతే నర్మద వాళ్ళు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. కిచెన్ మొత్తం సర్దేసి ఇందు కూడా పైకి వెళ్ళేసరికి పాపని ఒక పక్కన పడుకోబెట్టి దీంట్లో అడ్డు పెట్టేస్తాడు, కదిలినా పడకుండా. ఇందు వెళ్ళి పాపని మధ్యలో పడుకోబెట్టకుండా అటెందుకు పడుకోబెట్టారు అంటుంది ఇందు. ఇందు చెయ్యి పట్టి తన మీదకి లాక్కున్న శివ, ఈ దేవి గారి అలక తీరుస్తుంటే పాపకి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని పక్కన పడుకోబెట్టాను అని అంటాడు శివ. అవునా? అయినా నేనేమి మీ మాటలకి కరిగిపోయేదని కాదు. ముందు పాపనిటు జరపండి, కింద పడుతుందేమో అని అంటుంది ఇందు. నా కూతురికి నేను రక్షణ కవచం కట్టాను, కానీ నువ్వు తన గురించి కాకుండా నా గురించి ఆలోచించండి మేడం అంటూ తన చేతులని ఇందు నడుము మీద ఆడిస్తూ అంటాడు. ఏముంది మీ గురించి ఆలోచించటానికి అని అంటుంది ఇందు ఏమీ తెలియనట్టు. ఆలోచించాలి కానీ చాలా ఉంటాయి అని ఇందు శరీరం మీద తన చేతులను కదిలిస్తూ చెప్తాడు శివ. ఆ చేతుల మీద ఒక్కటేసి, ఏంటి మీ అల్లరి? అయినా ఇప్పుడు మీ మీద నేను అలిగాను కాబట్టి మీతో మాట్లాడాలంటే మీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అంటుంది ఇందు. పనిష్మెంటా అంటూ ఇందు వైపు చూస్తే, అవును పనిష్మెంటే అని చెప్తుంది ఇందు. సరే మరి దేవిగారు అన్నారంటే తప్పుతుందా అంటూ ఇందు భుజం మీద కిస్ చేస్తాడు. ఇదిగో ఇదే ఆపమంటున్నా అని. నేను మా ఇంటికి వెళ్ళే వచ్చే వరకు మన మధ్యలో నో టచింగ్స్ అంటుంది ఇందు. ఇది అన్యాయం ఇందు, అసలే ఇన్ని రోజుల నుంచి అసలుకే దిక్కులేదు అంటే ఇప్పుడు ఈ టచింగ్స్ కూడా లేకపోతే నేనేమైపోవాలి అంటూ ఇన్నోసెంట్గా అడుగుతాడు శివ. ఏమైనా అవ్వండి, ఇలా చేస్తే తప్ప నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడరు ఎప్పుడు అని శివ వల్ల నుంచి లేస్తుంటే ఇందుని తన వైపు తిప్పుకొని వెంటనే తన పెదాలని తన పెదాలతో బంధించేస్తాడు. ఇందుకి అర్థమయ్యేలోపే తనని విడిచిపెట్టి, ఇప్పటి నుంచి పాటిస్తా నీ పనిష్మెంట్ అని నవ్వుతూ అటు తిరిగి పడుకుంటాడు శివ. దొంగ మీరు అని సిగ్గుతో నవ్వుతూ శివ పక్కనే పడుకుని, ఇంకా మిమ్మల్ని దూరం పెట్టను శివ, మా ఇంటికి వెళ్ళి వచ్చాక మీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా అని ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్రపోతుంది. తెల్లవారి నిద్ర లేచేసరికి గుండెల మీద కూతురు, పక్కన చేతి మీద భార్యని చూసుకొని ప్రతిరోజు ఇంత అందమైన ఉదయం కనిపిస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ కూతురిని నుదుటిన చిన్న ముద్దు పెట్టుకుని నిదానంగా బెడ్ మీద పడుకోబెడతాడు శివ. తర్వాత తన అందమైన సతీమణి మొహాన్ని చూస్తూ మెల్లిగా గాలి ఊదుతాడు తన మొహం మీద. చిన్నగా కదిలి మళ్ళీ పడుకుంటుంది ఇందు. తను కదిలినప్పుడు తన మొహం మీద పడిన ముంగురులు సర్దుతూ తన కోనేరు లాంటి ముక్కు మీద చిన్నగా ముద్దు అద్దుతాడు. మళ్ళీ కదిలి ముక్కు రుద్దుకొని అలాగే పడుకుంటుంది. అది చూసి శివ నవ్వుకొని, ఏంటి ఇంత గాఢ నిద్రపోతుంది అనుకొని ఈసారి పెదాలపై చిన్న పెక్ చేస్తాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా చిరునవ్వుతో తన పతి కనిపిస్తాడు, విష్ణుమూర్తి ఫోజ్లో. ఇందు శివని చూసి నిద్రమత్తులోనే ఏంటి మీ అల్లరి అనుకుంటూ శివని హత్తుకొని మళ్ళీ పడుకుంటుంది. హలో మేడం, ఏంటి ఈరోజు ఎంత టైం అయినా లేవట్లేదు, నైట్ అంతా పడుకున్నావా లేదా అంటూ ఉంటాడు తన వెంట్రుకలు సర్దుతూ. నైట్ నిద్ర పట్టేసరికి లేట్ అయింది అంటుంది. సరే మరి పడుకో కాసేపు, నేను లేస్తాను అంటాడు. మీరు కూడా కాసేపు పడుకోండి అని
ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది శివని. చిన్నగా నవ్వుతూ ఇందుని గట్టిగా హక్ చేసుకోబోతుంటే పొట్టిది రాగం అందుకుంటుంది. దెబ్బకి ఇద్దరూ లేచి కూర్చుంటారు. శివనే పాపని తీసుకుని, ఏంటి బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఆకలేస్తుందేమో శివగారు, ఇటివ్వండి, నేను పాలు తాగిస్తా, మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటుంది ఇందు. సరే అని పాపకి ముద్దు పెట్టి ఇందు బుగ్గకి కూడా ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. వెళ్తున్న శివని చూసి నవ్వుకొని పాపకి పాలు ఇస్తుంది. ఓ ఇదేనండి నా ప్రేమ నీకోసమే 21st చాప్టర్. ఏంటి దక్ష కోసం వెయిట్ చేస్తున్నారా? ఒకవేళ నిజంగానే దక్ష కోసం వెయిట్ చేస్తే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను చెప్తాను దక్ష ఎప్పుడు వస్తాడనేది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి అద్భుతమైన కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.